హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మీ నాగలక్ష్మి ఇంటి వంట. కేసరి హల్వాతో నేతి బొప్పట్లను చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. బొంబాయి రవ్వతో చాలా స్వీట్ రెసిపీస్ చేసుకోవచ్చు. బొంబాయి రవ్వతో కేసరి హల్వా, అలాగే హల్వా పూరీలు కూడా చేశానండి. వాటి యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఓపెన్ చేసి చూడండి. ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కేసరి హల్వాతో నేతి బొప్పట్లను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. బొంబాయి రవ్వ వేసి మంటని సిమ్లో పెట్టి నేతిలో బొంబాయి రవ్వను ఒక 2-3 నిమిషాల వరకు వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించక్కర్లేదండి. ఒక 2-3 మినిట్స్ రవ్వ వేగితే సరిపోతుంది. ఇలా రవ్వ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి కప్పు సైజు ఎంచుకోండి. నేనైతే 1 కప్పు బొంబాయి రవ్వ వేయించుకున్నాను. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ వేసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పంచదార వేసుకోవాలి. పంచదార వేసుకున్న తర్వాత అదే కప్పుతో 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఇలా 3 కప్పుల నీళ్లు పోసుకొని మంటని సిమ్లో పెట్టి పంచదారను పూర్తిగా కరిగించుకోవాలి. ఇలా గరిటెతో కంటిన్యూస్గా కలుపుకుంటే పంచదార పూర్తిగా కరిగిపోతుందండి. ఫ్లేమ్ను సిమ్లోనే పెట్టుకోండి. ఇలా సిమ్లో పెట్టుకొని పంచదారను పూర్తిగా కరిగించుకోవాలి. పంచదార పూర్తిగా కరిగితే సరిపోతుందండి. పాకం రావాల్సిన అవసరం లేదు. పంచదార కరిగి పైకి తెరులుతూ బబుల్స్ వస్తాయి కదా, అలా బబుల్స్ వస్తే సరిపోతుంది. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పంచదార కరిగి ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు ఒక యాలక్కాయని బాగా దంచి వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా వేయించుకున్న బొంబాయి రవ్వ కూడా వేసుకొని గరిటెతో బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఉడికేదానికి మనకి కేసరి రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టుకుంటే రవ్వ అంతా మగ్గుతుంది. తర్వాత ఒక పళ్ళెం తీసుకొని అందులో 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. మనం ఏ కప్పుతో బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు మైదా పిండి వేసుకోండి, సరిపోతుంది. అందులో కొంచెం చిటికెడు ఉప్పు కూడా వేసి పిండిలో బాగా కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. అందులో కొంచెం నూనె పోసి పిండిని బాగా మర్దనా చేసుకోవాలి. పిండి నానాల్సిన అవసరం లేదండి. ఇలా మర్దనా చేసుకున్న వెంటనే బొప్పట్లను చేసేసుకోవచ్చు. ఇలా పిండి మర్దనా చేసిన తర్వాత కొంచెం పిండిని తీసుకోవాలి. ఎక్కువ పిండి అక్కర్లేదండి. ఇక్కడ గోలీ సైజులో ఉన్నంత పిండి తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఉండలా చేసుకొని కొంచెం ప్రెస్ చేసి ఆయిల్ బాగా అప్లై చేసుకొని చిన్న చపాతీలాగా ప్రెస్ చేసుకోవాలి. చేతికి బాగా ఆయిల్ అప్లై చేసుకోండి. ఇలా చిన్న చపాతీలాగా ఒత్తుకున్న తర్వాత ముందుగా తయారు చేసుకున్న కేసరి హల్వాను మధ్యలో పెట్టి 4 వైపులా క్లోజ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా 4 వైపులా బాగా క్లోజ్ చేసి పైన ఉన్న ఎక్స్ట్రా పిండి తీసేసుకోవాలి. ఇలా పిండి తీసేసిన తర్వాత చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని బొబ్బట్లు ఎంత పల్చగా ఒత్తుకుంటామో అలా పల్చగా చేతితో ఒత్తేసుకోవాలి. ఇలా బొబ్బట్లన్నీ ఒత్తుకున్న తర్వాత ఈ బొబ్బట్లను నేతిలో కాల్చుకోవాలి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టి బొబ్బట్టును వేసుకొని కాల్చుకోవాలి. ఇలా 1 నిమిషం బొబ్బట్టును అటు ఇటు కాల్చుకున్న తర్వాత దాని మీద కొంచెం నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి. కేసరి హల్వాతో చేసుకున్న బొబ్బట్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ కేసరి హల్వా బొబ్బట్లను చాలా స్పీడ్గా తయారు చేసేసుకోవచ్చు అండి. 10 నిమిషాల్లో ఈ కేసరి బొబ్బట్లను తయారు చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా బొబ్బట్లు వేయించేసుకొని తీసేసుకోవాలి. అంతేనండి, కేసరితో తయారు చేసిన నేతి బొబ్బట్లు రెడీ. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మేము పంపించే నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఈ రెసిపీని ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి ఇది ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేసి పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.